హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం. ఎపిసోడ్ 52. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? అది తనకి చెప్తున్నట్టు అర్థం చేసుకుని, ఎండ వల్ల కాదు మామయ్య, నా వల్లే వచ్చింది, ఐఎమ్ సో సారీ అని గిల్టీగా ఫీల్ అవుతూ మెల్లిగా పప్పీ రూమ్లోకి వెళ్తాడు జై. 101 ఉంది, ఇంకా పెరగలేదు, హాస్పిటల్కి వెళ్తాం కదా, తీసుకెళ్తానులే అంటూ బయటికి వెళ్ళిపోతుంది శ్రీనివాస్కి చెప్తూ. జై రూమ్లోకి రావడంతో ఉష కళ్ళు మూసుకొని కామ్గా పడుకుని ఉంది పప్పి. జై వచ్చి చేసిన యాక్టింగ్ చాలు, పైకి లే అంటాడు. పప్పి లేవలేదు. చెప్పేది నీకే, పైకి లే అంటాడు ఈసారి సీరియస్గా జై. నిజంగానే అంటున్నారా లేక రాయి విసురుతున్నారా తెలియట్లేదు బావా అంటూ లేచి కూర్చుంది పప్పి. తన మాటకి నవ్వాలని ఉన్నా కంట్రోల్ చేసుకున్న జై నిజంగానే పప్పికి చాలా జ్వరం వచ్చినట్టు నీరసంగా కనిపించడంతో పాటు జ్వరం వల్ల తన కళ్ళు ఎర్రబడ్డాయి, ఫేస్లో కూడా చేంజ్ వచ్చింది. అది అర్థమై ఇలారా అని ప్రేమగా 2 చేతులు చాచాడు జై. హా అంది ఆశ్చర్యంగా నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేస్తూ. చూస్తుంది పప్పి. ఇప్పుడు వస్తావా రావా అని అడిగాడు సీరియస్గా. అంతే, చెంగుమని లేచి నిలబడింది బెడ్ పైన. అలాగే ముందుకు వెళ్ళి జై 2 చేతులలో జైని చుట్టుకోబోయింది. జై కూడా 2 చేతులు చాచే ఉన్నాడు తనని హత్తుకోవడానికి రెడీగా. అంతలో బాత్రూమ్ నుంచి బయటికి వచ్చిన సూరమ్మ, అయ్యో అయ్యో, జ్వరం వచ్చిన పిల్ల, ఇదేంటి నాయనా, ఎప్పుడంటే అప్పుడేనా, దానికి ఒంట్లో బాలేదు, ఈ టైంలో తన దగ్గరికి వస్తే దానికి పక్షవాతం వస్తుంది అంటుంది కోపంగా, కంట్రోల్ చేసుకుంటూ ముఖం కసురుగా పెట్టుకొని సూరమ్మ. ఆ మాటకి మీనింగ్ అర్థమైన జై నవ్వుని చాలా వరకు కంట్రోల్ చేసుకొని చేతులు దగ్గరికి తీసేసుకున్నాడు. నాకు కాదే ముసల్దానా, నీకు రావాలి పక్షవాతం. లేక లేక మా బావ నన్ను దగ్గరికి తీసుకుంటుంటే మా పర్సనల్ స్పేస్లోకి దయ్యంలా దాపురించావు. ఇది నాకు గోల్డెన్ టైం. ఇప్పుడే కదా మా బావ నన్ను క్షమిస్తాడు, లేకపోతే మళ్ళీ మళ్ళీ జ్వరం తెచ్చుకోవలసి వస్తుంది. చంకల కింద ఉల్లిపాయలు పెట్టుకొని కదలకుండా పడుకోవడం ఎంత ఇబ్బందో తెలుసా అని పప్పి ఇన్సైడ్లో ఏడుస్తూ అనుకుంటుంది. ఏడుపు ముఖం వేసుకొని దీనంగా జై వంక చూస్తుంది. తన ఎక్స్ప్రెషన్స్కి జైకి చాలా నవ్వు రావడంతో, సరే త్వరగా రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్దాం అంటాడు జై. నాతో వల్ల అవ్వట్లేదు బావా అంటుంది నీరసంగా జైని చూస్తూ పప్పి. ఏమైంది, బెడ్ పైన అలా నించున్నావు ఆశ్చర్యంగా అడుగుతుంది లోపలికి వచ్చిన ఉష. మెల్లిగా కూలబడుతుంది బెడ్ పైన పప్పి. దాన్ని అడుగుతావే, నీ అల్లుణ్ణి అడుగు. పిల్లకి జ్వరం వచ్చిందని చూడకుండా దౌర్జన్యంగా దాన్ని దగ్గరికి తీసుకుంటున్నాడు అంటుంది సూరమ్మ. ఇష్ అనుకుంటూ జై బయటికి వెళ్ళిపోతాడు ఉషాని ఫేస్ చేయలేక. ఊరుకోమ్మ, నీ పిచ్చి మాటలు నువ్వును, పద నువ్వు రెడీ అవుదువు అంటూ పప్పిని తీసుకొని వాష్రూమ్లోకి తీసుకెళ్తుంది ఉష. ఏమైంది చిట్టి తల్లి, సడన్ గా నీకు జ్వరం ఎందుకు వచ్చింది అని తనని ట్రీట్ చేసే డాక్టర్ అడుగుతుంది పప్పిని స్మూత్ గా. తెలియట్లేదా ఆంటీ, సడన్ గా మిడ్ నైట్ చలి వేసింది, ఆ తర్వాత ఫీవర్ వచ్చింది అంటుంది పప్పి. అది తెలుస్తుంది బంగారం, కానీ ఏదైనా ఎక్కువ ఆలోచిస్తున్నావా, ఏమైనా టెన్షన్, మీ ఆయనకి అలా జరిగిందని మనసులో భయం పెట్టుకున్నావా, అది ఉంటే చెప్పు అంటుంది డాక్టర్. పప్పి కండిషన్ చిన్నప్పటి నుంచి ఆమెకు తెలుసు కాబట్టి. కొంచెం అలాంటిదే ఆంటీ అంటుంది ఫేస్ ఇన్నోసెంట్ గా పెట్టుకొని పప్పి. పప్పికి తెలుసు ఆ డాక్టర్ ఈ మ్యాటర్ని ఉష దగ్గరికి పోస్ట్ చేస్తుందని. దాంతో ఈ విషయం జైకి కూడా తెలుస్తుంది. దాంతో ఇక జై ఏమన్నాడని ఫిక్స్ అయిపోయింది పప్పి. జైకి కూడా బ్యాండేజ్ తీసేయడం
చాలా వరకు గాయం మానిందని, కొన్ని రోజులు కేర్ తీసుకోమని పప్పి అనుకున్నట్లే ఈ విషయాన్ని ఉషారానికి చెప్తుంది. పప్పిని చెక్ చేసిన డాక్టర్. ఉషా జైకి చెప్తుంది. పప్పి కండిషన్ తెలుసుకోవడానికి వచ్చిన శ్రీనివాస్ కి కూడా ఈ విషయం ఇంటాడు. పప్పి చాలా టెన్షన్ పడుతుంది నీ విషయంలో. ఇక మీరు డివోర్స్ అనకండి తన ముందు. మీ ఇద్దరి గొడవ ఉంటే మీరే చూసుకోండి. నా కూతురు కాపురం దగ్గరికి మాత్రం రావద్దు అని ఇద్దరికి వార్నింగ్ ఇస్తుంది ఉష. సారీ అత్త, ఇకపైన నేను కేర్ తీసుకుంటాను పప్పి విషయంలో. మీరు టెన్షన్ అవ్వకండి అంటాడు జై. అంటే పప్పి విషయంలో కేర్ తీసుకొనిది నేనేనా? ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరికి విడాకులు జరగాల్సిందే. ఇది నా నిర్ణయం అంటాడు శ్రీనివాస్. అతని మాటలు పట్టించుకోకుండా నేను పప్పిని తీసుకొని బయలుదేరుతున్నాను అత్త అంటాడు జై. శ్రీనివాస్ అసహనంగా చూస్తుంటే, ఓకే నాన్న, వెళ్ళగానే పప్పికి తినిపించి మెడిసిన్ ఇవ్వు, నేను ఈవినింగ్ వస్తాను అంటుంది ఉష. దాంతో పప్పి జై బయలుదేరుతారు. చూసావా నీ అల్లుడికి ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడో. నేను చెప్తుంటే నా మాటకి సమాధానం ఇవ్వట్లేదు. అసలు వాడి బ్రెయిన్ లో ఏం రన్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అవతల వాడి పైన అటాక్ చేసింది అల్లాటప్ప రౌడీ మనుషులు కాదు, ముక్తార్ మనుషులు. హైదరాబాద్ లో ఉండే ముంబైని గడగడలాడిస్తాడు ఆ ముక్తార్. అలాంటి వాళ్ళ మనుషుల్ని చిత్తకొట్టాడు వీడు. వీడికి ఏదైనా అయితే ఇదంతా మన పప్పి వల్ల వచ్చింది. అందుకే ఇద్దరికి డివోర్స్ ఇప్పిస్తే ఆ ఫాల్గాడు మన జై జోలికి రాడు. అది నా అటెన్షన్ అంటూ అసలు విషయం చెప్తాడు శ్రీనివాస్. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు ఇదే మంచి మాటని వాడికి ప్రేమగా చెప్పొచ్చు కదా అంటుంది ఉష. నా మాట అసలు వినిపించుకోడు, మొండి చేష్టలు చేస్తాడు. వాడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను ఉష. నీకు గుర్తుందా, పప్పి పుట్టినప్పుడు 2 రోజులకు వచ్చి చూశాను తనని. కానీ జై పుట్టినప్పుడు ముందుగా నేనే ఎత్తుకున్నాను. ఆ అనుభూతి ఇంకా నా మనసులో అలాగే ఉంది. వరుసకే వాడు నాకు అల్లుడు, కానీ నా మనసులో మాత్రం నాకు మొదటి బిడ్డ వాడే అంటూ ఎమోషనల్ అవుతాడు శ్రీనివాస్. నాకు తెలీదా వాసు, మీరు బాధపడకండి, వాడు చాలా తెలివైన వాడు. అలా అని టాపిక్ ని వదిలేయమని చెప్పడం లేదు. డీజీపీ శంకర్ అన్నతో మాట్లాడి వీలైనంత త్వరగా ముఖ్తార్తో మీటింగ్ ఏర్పాటు చెయ్యమని మనం మాట్లాడదాం. జరిగిన దాంట్లో మన తప్పు లేదని, పాత కక్షలతో ఇలా ట్రాప్ చేశారని ఓపెన్ గా చెప్దాం. కాదు కూడదు అంటే ఏదైనా ఎంతైనా రౌడీ కదా, దేనికి లొంగకున్నా డబ్బుకు లొంగుతాడు. మన పిల్లల కంటే మనకి ఏది ఎక్కువ కాదు. వాడు కావాలంటే డబ్బు ముఖాన కొడదాం అంటుంది ఉష. అవును ఉష, నాకు ఈ ఆలోచన రాలేదు. నేను శంకర్తో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ రా అంటాడు శ్రీనివాస్. బావా నాకు ఫీవర్ వచ్చింది అంటుంది కారులో కూర్చున్న పప్పి తన పక్కన ఉన్న జైతో. ఇంత సడన్ గా ఎందుకు వచ్చింది అని అడుగుతాడు తనకొచ్చిన మెసేజ్లు చూసుకుంటూ జై. తెలీదు బావా, ఫీవర్ నాకు చెప్పలేదు అంటుంది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని. చురుకుగా చూస్తాడు జై. దాంతో కొంచెం భయపడుతుంది పప్పి. వెంటనే కాస్త స్మైల్ ఇస్తూ పప్పిని ఓరగా చూస్తూ నాకు చెప్పింది అంటాడు జై. ఏం చెప్పింది బావా అడుగుతుంది అర్థం కాక మెల్లిగా పప్పి. ఉల్లిపాయలు చేతుల కింద పెట్టుకుంటే వచ్చానని అనగానే షాక్ అయిపోతుంది పప్పి. అంతే ఫేస్ పక్కకు తిప్పుకొని విండో నుంచి బయటికి చూస్తూ ఎలా తెలిసింది, బాగానే మేనేజ్ చేశాను కదా అనుకుంటూ నోట్లో వేలు పెట్టుకొని మనసులో అనుకుంటుంది పప్పి. కానీ ఆ మాట బయటికే అనేసింది తనకు తెలియట్లేదు. బాగానే మేనేజ్ చేశావు, ఎంతైనా పరమేశ్వరివి కాదా. కాకపోతే మార్నింగ్ నేను నీ రూమ్ లోకి వచ్చినప్పుడు బెడ్ పైన చిందులు వేశావు చూడు, అప్పుడు నీ డ్రెస్ నుంచి బెడ్ పై పడ్డ ఉల్లిపాయలు ఈ విషయాన్ని నాకు చెప్పాయి అన్నాడు జై. ఆ మాట వినగానే ఛీ నా బతుకు, నన్నెవ్వడూ బాగు చేయలేడు అని తనలో తాను తిట్టుకొని చిన్నగా ఏడుపు అందుకుంది పప్పి. ఓయ్, ఇప్పుడు నేను నిన్ను ఏమన్నానని ఏడుస్తున్నావు? పర్వాలేదు, ఈ సిచ్యువేషన్ ని కూడా బాగానే మేనేజ్ చేస్తున్నావు ఏడుస్తూ అంటూ వెక్కిరిచ్చాడు జై.
హూ అని ఫేస్ పక్కకి తిప్పుకొని బయటికి చూస్తూ కూర్చుంది కోపంగా పప్పి. ఐస్ క్రీం పార్లర్ దగ్గర ఆపమని చెప్పాడు డ్రైవర్. ఐస్ క్రీం పేరు వినగానే పప్పి మూడు మారుతుందని అయినా కొంచెం బెట్టు చూపిస్తుంది. ఐస్ క్రీం పార్లర్ దగ్గర పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చేస్తారు జై, పప్పి. ఏంటి భయ్యా, ఇంకో 2 days రెస్ట్ తీసుకోవాల్సింది, ఎందుకొచ్చావ్ అడిగాడు శాస్త్రి జై రెస్టారెంట్కి రావడంతో. బోరు కొట్టేస్తుందిరా, అత్త ఇంకా క్లినిక్ నుంచి రాలేదు, అందుకే ఒక్కసారి వచ్చి వెళ్దామని అంటూ వచ్చి కూర్చుంటాడు. ఏమైనా తెప్పించనా అని అడుగుతాడు శాస్త్రి. నో, ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇంకేంటి, మళ్ళీ ఏవైనా బుకింగ్స్ వచ్చాయా ఫంక్షన్కి అంటూ డీటెయిల్స్ అడుగుతూ సిస్టమ్ ఓపెన్ చేస్తాడు జై. అప్పుడే బుకింగ్లో అదే ఏరియాలో ఉన్న తన హోటల్లో ముక్తార్ పేరుతో 3 సూట్లు రిజర్వేషన్ బుక్ అయ్యాయని చూస్తాడు. మొత్తం డీటెయిల్స్ చెక్ చేస్తే ముక్తార్ ఫ్రమ్ ముంబై అని ఉంటుంది. సో నా కోసమే దిగాడనమాట బాస్. సరే, ఇంతవరకు వచ్చాక కలవకుండా ఎలా ఉంటాం, కలుస్తాములే అని మనసులోనే అనుకుంటూ కూర్చుంటాడు. అప్పుడే తనకి ఒక కాల్ వస్తుంది. లిఫ్ట్ చేస్తాడు. హలో అల్లుడు బాబు, ఎలా ఉన్నావు అని వినిపిస్తుంది అటువైపు నుంచి. ఏ నెంబర్ కావాలండి మీకు అని అడుగుతాడు జై. జైరాం బాబువే కదా అని అటువైపు నుంచి వినిపిస్తుంది. అవును, నేను జైనే మాట్లాడుతున్నాను, ఎవరు మీరు అని అడుగుతాడు. అల్లుడు నేను బాబు, మీ మామని అంటాడు. వాట్ నాన్ సెన్స్, ఏ నెంబర్ కావాలి మీకు ఈసారి కోపంగా అడుగుతాడు జై. అంత కోపం ఎందుకు, నా పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంది, నేను గంగూబాయిని మాట్లాడుతున్నాను అంటాడు. చాలా షాక్ అవుతాడు జై. వెంటనే నార్మల్ అవుతూ, ఓ మిస్టర్ గంగూబాయ్, మళ్ళీ నా పైన అటాక్ ప్లాన్ చేశారా, కాస్త రికవరీ అయ్యే వరకు గ్యాప్ ఇవ్వండి అంటాడు జై. ఊరుకోండి బాబు, నీకేంటి రికవరీ, నిన్ను కొట్టిన వాళ్ళు క్షమించండి, మిమ్మల్ని కొట్టిన వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా కత్తి నా మెడపైనే ఉంది. అర్జెంటుగా మీతో మీటింగ్ ఏర్పాటు చేయమని పైనుంచి ఆర్డర్. అసలే భార్య పిల్లలు ఉన్నవాణ్ణి, కాస్త కనికరం చూపించవయ్యా అంటాడు గంగూబాయ్ దీనంగా. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటాడు జై. ఒక్కసారి ఇంటికి వస్తే అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం బాబు అంటాడు గంగూబాయ్. నేనా, మీ ఇంటికా అంటాడు జై. లేకపోతే నేనే మీ ఇంటికి వస్తాను అంటాడు ఉత్సాహంగా గంగూబాయ్. మా అత్తకి రౌడీలు తన ఇంటికి రావడం ఇష్టం ఉండదు అంటాడు జై. మరి నిన్నెలా పెట్టుకున్నారు బాబు ఇంట్లో అని అడుగుతాడు గంగూబాయ్. ఏంటి వెటకారంగా ఉందా మీకు అని గట్టిగా అరుస్తాడు జై. అంతే, పక్క నుంచి శాలిని ఆమె వెనకాల గంగూబాయ్ బిక్కు బిక్కుమంటూ ముందుకు వచ్చి నిలబడతారు. జై షాక్ అవుతూ వాళ్ళని చూస్తున్నాడు. సారీ జై, నీకు కోపం తెప్పించాలని కాదు, కానీ సిచ్యువేషన్ చాలా డెలికేట్గా ఉంది. యునో, ఎవరి లైఫ్లో అయినా ఫస్ట్ హీరో తండ్రే అయ్యి ఉంటాడు. అలాంటిది ఫస్ట్ టైం మా డాడీ ఒకరిని చూసి భయపడడం నేను చూస్తున్నాను. నీకు అర్థమవుతుందా అని అడుగుతుంది శాలిని. అవునా శాలిని, మీ డాడీ భయపడడానికి కారణం ఏంటో నాకు తెలీదు, కానీ నా పైన అటాక్కి కారణం మాత్రం మీ డాడీనే. ఈ విషయం నీకు తెలుసా అని అడుగుతాడు జై. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న శాలిని మెల్లిగా తెలుసు జై అంటూ దీనంగా ఫేస్ పెట్టుకుంది. అంటే ఇవాళ మార్నింగ్ తెలిసింది నీ మీద అటాక్ ఏ రౌడీలా అయితే మాట్లాడుకున్నాడో వాళ్ళు బాగా తన్నులు తినేసరికి వాళ్ళ బాస్ వచ్చాడు హైదరాబాద్కి. అతను కూడా పెద్ద రౌడీ అంట ముంబైలో. ఆ రౌడీ మా డాడీకి కాల్ చేసి నీతో మీటింగ్ ఏర్పాటు చేయమంటున్నాడు, లేదంటే మా డాడీతో పాటు డాడీ మనుషుల్ని కూడా చంపేస్తాడంట. వార్నింగ్ ఇస్తున్నాడు. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా ఈ మీటింగ్కి వచ్చి అంటుంది శాలిని. ఇది మరీ బాగుంది. ఈ మీటింగ్లో మా వాడికి హాని జరిగితే దానికి ఎవరు బాధ్యులు అడుగుతాడు అప్పుడే వచ్చిన శాస్త్రి. లేదు లేదు, ముక్తార్ బాయ్ మాట అంటే మాటే, మీటింగ్ అంటే మీటింగే చేస్తాడు, దొంగ దెబ్బ కొట్టడు
అతను రౌడీ అయ్యుండొచ్చు కానీ మాట మనిషి అంటాడు గంగూబాయ్. అవును, దొంగ దెబ్బ కొట్టాడు నీలాగా. ఫాల్ కి బెయిల్ ఇప్పించి సీక్రెట్ గా షటర్ ఇచ్చి నా పైన అటాక్ కి ప్లాన్ చేశావు కదా. ఇప్పుడు నేను నీకు హెల్ప్ ఎలా చేస్తాను అనుకుంటున్నావు అంటూ కోట్ తీసుకొని వేసుకుంటూ అంటాడు జై. కోపంగా చూస్తుంది శాలిని గంగూబాయిని. గంగూబాయి సిగ్గుతో తల దించుకుంటాడు. ఓకేరా, నేను వస్తాను అంటూ శాస్త్రికి చెప్తూ ముందుకు నడుస్తాడు. బేబీ, అబ్బాయి వెళ్ళిపోతున్నాడు, కాస్త చూడవా అంటాడు గంగూబాయ్. నేను చూస్తాను, మీరిక్కడే ఉండండి అంటూ జయన్ వెనకాల పరిగెత్తుతుంది శాలిని. ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను జై. మా నాన్న గురించి ఆలోచించు, నా ఫేస్ చూసి అంటుంది శాలిని రిక్వెస్టింగ్ గా. సారీ శాలిని, నీకైతే ఏదైనా హెల్ప్ చేస్తాను, అంత అవసరం రాదనుకో, బట్ చెప్తున్నాను. మీ నాన్నకి నేను ఎలాంటి హెల్ప్ చెయ్యను అంటూ కారులో కూర్చొని వెళ్ళిపోతాడు జై ఫాస్ట్ గా. చూస్తూ ఉండిపోతుంది శాలిని. మంచి నిద్రలో ఉన్న జైకి ఒంటి మీద బరువుగా అనిపించడంతో పాటు తన చెంపపై స్మూత్ గా ఏదో తగులుతున్నట్టు అనిపించి మెల్లిగా కళ్ళు తెరుస్తాడు. బావగారికి శుభోదయం. మమ్మ త్వరగా లేచి రెడీ అవ్వమంది, గుడికి వెళ్దామని చెప్పింది అంటుంది జై పైన పూర్తిగా బోర్లా పడుకొని పప్పి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.